ఎవరినైతే ఒకప్పుడు ఎలుకముఖం కలవాడు అని ఎగతాళి చేశారో అతను తమిళనాడు సీఎం ఎలా అయ్యాడో తెలుసా? జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ 1974లో జన్మించారు. అతని తండ్రి ఒక తమిళ సినిమా డైరెక్టర్. అందుకే విజయ్ చిన్నప్పట్నుంచే చాలా సినిమాల్లో కనిపించారు. కానీ 1992లో అతను హీరోగా నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీడియా అతన్ని ఎలుకముఖం వాడని ఎగతాళి చేసింది. కానీ ఈ అవమానం తర్వాత కూడా విజయ్ నిరంతరం కష్టపడి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి తమిళ సినిమాలోని అతిపెద్ద సూపర్ స్టార్ దళపతిగా ఎదిగారు. కానీ అసలు మలుపు 2024లో అతను తన సొంత రాజకీయ పార్టీ టీవీకేని స్థాపించినప్పుడు వచ్చింది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో గత 60 ఏళ్లుగా కేవలం 2 పార్టీలదే ఆధిపత్యం. ఎన్నికలకు ముందు జరిగిన ఒక ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో విజయ్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మిగతా నాయకుల్లా ఇతరులపై నిందలు వేయకుండా విజయ్ స్వయంగా ముందుకు వచ్చి తన తప్పును ఒప్పుకున్నారు. ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. దాంతో ప్రజలు అతనిపై నమ్మకముంచి విజయ్ను తమిళనాడు సీఎంను చేశారు.